హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్ర తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే ప్రస్తుతానికి అది ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనే. ఎందుకంటే ఆఫ్టర్ 24 ఇయర్స్ ఈ సర్వే అయితే స్టార్ట్ అవుతుంది. దానికి తోడు చాలా అంటే చాలా ఓట్లు తీసేస్తున్నారన్న ఒక బ్యాడ్ నేమ్‌తో ఈ సర్వే మన ఆంధ్ర తెలంగాణలో ఎంటర్ అయింది కాబట్టి ఆల్రెడీ ఆంధ్రాలో ఇప్పటికే ఈ 7 రోజులైపోయింది. 2 చోట్ల, 3 చోట్ల ఆల్రెడీ సస్పెన్షన్స్ కూడా బిఎల్ఓస్ తీసుకొనున్నారు. షోకాస్ కూడా తీసుకొనున్నారు. సో, దీని గ్రావిటీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. దానికోసమే ఒక బిఎల్ఓస్‌కి అలాగే ఈ కామన్ ఓటర్స్‌కి ఒక మంచి వీడియో చేయడం కోసం ఈరోజు మనం చేయబోతున్నాం. కొన్ని గోల్డెన్ థంబ్ పాయింట్స్ ఇప్పుడు మనం ఈ బిఎల్ఓస్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామండి. ఎక్కడ పొలిటికల్‌గా ఇన్‌క్లైన్ అవ్వద్దు. మీకు ఏఈఆర్ఓ గాని, ఈఆర్ఓ గారు గాని చెప్తారు. బిఎల్ఏస్‌ని వెంట పెట్టుకొని మాక్సిమం ఈ ఓటర్ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ వారికి చేరేలా చూడండి. వాళ్ళతో ఉంటే ఈ నోట్ క్యామ్ ఫోటోస్ ఏమైనా తీసుకొనున్నా సో, మనకి రేపు ఇబ్బంది రాకుండా ఉంటుందని అది మీ జాగ్రత్త కోసమే చెప్పేది. సో, బిఎల్ఏ వస్తేనే నేను ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇస్తానని మాత్రం పెట్టుకోవద్దు. మాక్సిమం ఈ బిఎల్ఏస్ గాని, ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కాబట్టి అంతగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపియరు. ఎక్కడో ఎప్పుడో ఈ నెలలో 1, 2 రోజులు తప్ప. సో, మాక్సిమం మీ పనైతే మీరు చేసుకోవచ్చు. ఎక్కడ ఒక పార్టీకైతే ఇన్‌క్లైన్ చేస్తానన్న ఆ థాట్ కూడా వచ్చినా కూడాను మీరు ఆ షోకాసులకి ఆ ఎక్స్‌ప్లనేషన్ రాయడానికే ఈ నెల రోజుల్లో టైం సరిపోదు. సో, ఇట్స్ బెటర్ పొలిటికల్లీ కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేయండి. రెండోదొచ్చి ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ నాకు తెలుసు 30 డేస్ ఉన్నాయి. సపోజ్ 1000 ఓటర్స్ ఉంటే ప్లాన్ చేసుకొని ఇవ్వాలి. మళ్ళీ అది ఫార్మ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్చర్ చేసుకోవాలి. చాలా టైం ఉంది. సరిపోదు. ఇదానంతా మనకు తెలుసు. సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎన్ని ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కుదిరితే అన్ని ఇచ్చేయటానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు వెళ్ళిన ప్రతిసారి ఓటర్ ఉండాల్సిన రూల్ లేదు. మనకు ఆల్రెడీ 3 విజిట్ రూల్ అనేది ఒకటుంది. ఖచ్చితంగా ప్రతి ఓటర్‌కి 3 టైమ్స్ అయితే మనం ఆ హౌస్‌కి విజిట్ చేయాల్సిందే. ఆ 3 విజిట్‌లో కూడా లేకపోతే మనకు ఈ 3 టైమ్స్ ఖచ్చితంగా నోట్ క్యామ్ ఫోటోస్ యూజ్ చేసి మన సూపర్వైజర్‌కి ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే రేపన్న రోజు ఈ బిఎల్ఏస్ గాని, అదే ఓటర్స్ గాని మన మీద రాలేదని క్లెయిమ్ రాకుండా ఉండటానికి జాగ్రత్తగా మనం నోట్ క్యామ్ ఫోటోస్ ఈ లొకేషన్ ఫోటోస్ ఖచ్చితంగా తీసుకొని పెట్టండి. ఇంకోటి మీరు వెళ్ళినా కూడా సపోజ్ అక్కడ డెత్ ఉందనుకుందాం. ఆ ఓటర్ ఐడెంటిఫై చేశారు డెత్ అని. సో, ఎన్యూమరేషన్ ఫార్మ్‌ని క్రాస్ చేసేసి డెత్ అని రాసి మీరు ఇన్ కేస్ ఒక పంచనామా తీసుకుంటే బెటరు. లేదంటే డెత్ సర్టిఫికేట్ ఉన్నా ఇంకా మంచిది. అప్పటికప్పుడు ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ అన్‌కలెక్టబుల్ కేస్ కింద మీరు సబ్మిట్ చేసేయవచ్చు. సేమ్ ఇదే పర్మనెంట్‌లీ షిఫ్టెడ్ కింద కూడా యూజ్ చేయండి. లోకల్ ఎంక్వైరీ గాని, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ స్టేట్‌మెంట్ తీసుకొనైనా కంపల్సరీ. అప్పటికైతే మీరు స్ట్రైక్ ఆఫ్ చేసేసి సబ్మిట్ చేయొచ్చు. కానీ ఒక స్టేట్‌మెంట్ తీసుకుంటే బెటర్ అండి. మళ్ళీ మళ్ళీ తిరగకుండా ఉండటానికి. మూడోది మీరు విజిట్ చేస్తున్నప్పుడే కాస్త ముందే అందరికి ఈ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, కలర్ ఫోటో కంపల్సరీ కావాలి కాబట్టి సో, ఆ ఇన్ఫర్మేషన్ అనేది కొంత ముందే వాళ్ళకి చేరవేస్తే, మీకు ఖచ్చితంగా లోకల్‌గా ఆశా వర్కర్స్ గాని, లేదంటే ఈ బిఎల్ఏస్ అక్కడే యూజ్ అవుతారు మీకు. ఈ అన్‌ట్రేసబుల్ గాని, ఈ షిఫ్టెడ్ అయిన వాళ్ళని ఇది వెతికి పట్టుకోవటంలో, వాళ్ళ ఫోన్ నంబర్ కలెక్ట్ చేయటంలో వాళ్ళు కొంచెం మీకు హెల్ప్ చేస్తారు గాబట్టి, కొంచెం వాళ్ళ సర్వీసెస్‌నైతే యూజ్ చేసుకోండి. ఇంకోటి ఈ మ్యాపింగ్ చేసేటప్పుడు అనామలీస్ రైజ్ అవుతున్నాయనేది. అనామలీ అంటే ఏదో గాదు. మీ అందరికి తెలుసు గదా! సపోజ్ మ్యాపింగ్‌లో లాస్ట్ ఎస్ఐఆర్‌లో అతని పేరు, ఇంటి పేరుతో సహా ఉందనుకుందాం. సపోజ్ ఈ గాదంశెట్టి మురళీకృష్ణ అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఓటర్ కార్డ్‌లో వాళ్ళ ఫాదర్ నేమ్ వచ్చేసరికి జి. మురళీకృష్ణ ఉంటే మీరు మ్యాప్ చేస్తారు. కానీ అనామలీగా రైజ్ అవుతుంది. అలాంటి సందర్భంలో కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే మదర్ నేమ్‌తో మ్యాప్ చేయొచ్చు. సేమ్ నేమ్ ఉంటే మదర్ నేమ్‌తో చేస్తే మీకు అనామలీ అనేది రైజ్ కాదు. సో, ఇది కంపల్సరీ ఇది జస్ట్ ఒక సజెషనే అండి నా నుంచి. ఇంకోటేందంటే ఎడ్యుకేట్ చేయండి. కొంతమంది ఫోన్ చేసి మీకు అడుగుతుంటారు. ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళు గాని, లేతే ఈ ఔట్ సైడ్ స్టేట్స్‌లో వర్క్ కోసం వెళ్ళిన వాళ్ళు గాని. ఎందుకంటే ఆన్‌లైన్ ఎన్యుమరేషన్ ఫార్మ్ అనే కాన్సెప్ట్ ఒకటుంది గాబట్టి, వాళ్ళకి దాని రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలిగితే మీకు కొంచెం వర్క్ సేవ్ అయినట్టుంటది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసింది మీరు జస్ట్ వెరిఫై చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో, ఇబ్బందేముండదు. అలాగే ఈ షిఫ్ట్ చాలా ఇంకో డౌట్ ఎక్కువ మీకెక్కడ ఎక్స్‌ప్రెస్ అవుతుందంటే, మ్యారేజ్ అయిపోయిన అమ్మాయి ఆ ఓటర్ లిస్ట్‌లో సపోజ్ ఇది 2024 ఓటర్ లిస్ట్ బేస్డ్ మీద మీకు ఈ ఎస్ఐఆర్ ఈ నేమ్స్ వస్తున్నాయి గాబట్టి, రీసెంట్‌గా మ్యారీడ్ అయిపోయినా, లేదంటే మ్యారీడ్ అయ్యి ఓట్ ఇంకా ఉన్నా, మన దగ్గర ఏంటంటే, ఈ ఫార్మ్ 8 షిఫ్టింగ్ కాన్సెప్ట్ అనేది దీంట్లో లేదండి. పర్మనెంట్ షిఫ్ట్ కొట్టేస్తే ఓట్ ఖచ్చితంగా డిలీట్ అయిపోతుంది గాబట్టి, సో, వాళ్ళకిక్కడ మ్యాపింగ్ చేసేయండి ఇప్పటికి.
నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫార్మేట్ పెట్టి వాళ్ళనైతే మీరు మూవ్ చేయొచ్చు. ఇప్పుడు గనక మన దగ్గర అలాంటి ఫార్మేట్ కాన్సెప్ట్ అయితే లేదండి ప్రీ ఎస్ఐఆర్‌లో. షిఫ్టెడ్ కొడితే ఖచ్చితంగా డిలీట్ అయితే అయిపోతుంది. మళ్ళీ అక్కడ మనం ఓట్ చేయించుకోవాలంటే కొంచెం కష్టమే ఆఫ్టర్ ఎస్ఐఆర్ అనేది. అలాగే ఈ నోట్ క్యామ్ ఫోటోసు నెక్స్ట్ మనకి ఈ లొకేషన్ ఫోటోస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ షోకాస్‌లో గాని, లేదంటే ఏ రకమైన అడ్వర్స్ న్యూస్ వచ్చినా మిమ్మల్ని కాపాడేది ఈ లొకేషన్ ఫోటోస్ ఇవే గాబట్టి, సో జాగ్రత్తగా మాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని తీసుకోవటానికే ట్రై చేయండి. అలాగే టైం ఎక్కువ ఉందనుకోవటం గూడా కష్టమే. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రెషర్ మీ మీద ఉంటుంది. 20% లేదంటే 60% ఒక 4, 5 డేస్‌లోనే అచీవ్‌మెంట్ రావాలని చెప్పి మీకుంటది. సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. అందుకే నేనంటున్నాను. మాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. సో, ఇలాంటి మేజర్ ఈ పాయింట్స్‌ని కొంచెం మీరు గనక యూజ్ చేసుకుంటే, సో, సాఫీగా అయితే మీరు చేసేసుకోవచ్చు. మన తెలంగాణలో ఇంకో 3 డేస్‌లో వాళ్ళకి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఎస్ఐఆర్. అక్కడున్న బిఎల్ఓస్ కూడాను ఈ పాయింట్స్ ముందే మీరు ఇక్కడ ఆంధ్రాలో ఎలా జరుగుతుందో కొంచెం మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే అక్కడ జాగ్రత్తగా అయితే చేసుకోగలరు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాయండి. ఎందుకంటే ఒక్క ఓట్‌ని గూడా వాళ్ళు కోల్పోవటానికి వాళ్ళు ఇష్టపడరు. అది ఏ రీజన్‌తోనైనా గాని. కానీ మన ఉద్యోగ ధర్మం ప్రకారం కరెక్ట్‌గా క్లారిటీగా ఉన్న ఓట్స్‌ని మనం పెట్టాలి. డెప్త్ అయినవి, మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నవి, ఇలాంటివి ఎట్టి పరిస్థితిలో గూడాను ఎవరు చెప్పినా కూడాను మనం బెండ్ అవ్వాల్సిన పని లేదు. ఏం కాదు. మనం అలాంటి ఓట్స్‌ని కంపల్సరీ తీసేయొచ్చు. అక్కడ మీరేమి సాఫ్ట్ కార్నర్ చూపించి ఆ ఓటు ఉంచాల్సిన అవసరమే లేదండి. ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ గాని, లేకపోతే పంచనామా ద్వారా పర్మనెంట్‌లీ షిఫ్టెడ్ గాని ఈ డెత్ ఓటర్స్ అయితే తీసేయొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లేదా మీ సరౌండింగ్స్‌లో మీకు తెలిసిన వాళ్ళు బిఎల్ఓస్‌గా ఉంటే సూపర్వైజర్‌గా ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత నాలెడ్జ్ ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా వాళ్ళకి లభిస్తుందని నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానెల్‌కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.